హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం సర్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ కాలమ్‌ని మనం ఫిల్ చేయాలి అంటే 2002 డీటెయిల్స్ అనేటివి మనకు కావాలి. సో, ఈ డీటెయిల్స్ మనం ఎక్కడి నుండి డౌన్‌లోడ్ చేయాలో నేను చూపిస్తాను. ఎందుకంటే దీంట్లో ఎపిక్ నంబరు, నియోజకవర్గం, ఆహ్, నంబర్స్, పార్ట్ నంబరు, సీరియల్ నంబర్ ఇవన్నీ మనకు కావాలి. సో, ఇవన్నీ ఎలా డౌన్‌లోడ్ చేయాలో నేను చూపిస్తాను. ఈ నేమ్స్ అన్ని ఎలా సెర్చ్ చేయాలి అనేది నేను చూపిస్తాను మీకు. సో, ఫస్ట్ మీరు గూగుల్‌లో ECI.gov.in అని టైప్ చేయండి. సో, ఫస్ట్ సైట్ అనేది ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో, ఈ సైట్‌లో మీకు ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్ అని ఉంది. సో, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్ ఈ రోల్ అని ఉంది. సో, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సెర్చ్ బై ఎలక్టోరల్ డీటెయిల్స్, సెర్చ్ ఇన్ లాస్ట్ సర్ ఈ రోల్ అని ఉంది. సో, ఇక్కడ ఒకవేళ మీ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే సెర్చ్ బై ఓటర్ డీటెయిల్స్ అని ఉంది. క్లిక్ చేయండి. ఎలక్టోరల్ డీటెయిల్స్. సో, ఇక్కడ ఇలా మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఇన్ 2002. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నారో అప్పుడు ఆ టైంలో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నియోజకవర్గం ఏంటిది అనేది. సో, పోలింగ్ స్టేషన్ నంబర్ మీకు తెలిస్తే ఆహ్, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇలా ప్రతీదీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి తర్వాత సెర్చ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక డీటెయిల్స్ వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ డీటెయిల్స్ అనేది రాలేదు మీకు, అలాంటప్పుడు సెర్చ్ ఇన్ లాస్ట్ సర్ ఈ రోల్ అని ఉంది గదండీ! ఆ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టేట్ అనేది ఉంది. దీంట్లో నేను తెలంగాణ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్. నెక్స్ట్ అసెంబ్లీ, డిచ్‌పల్లి, పోలింగ్ స్టేషన్, గన్పూర్ అని క్లిక్ చేశాను. వ్యూ అని క్లిక్ చేశాను. సో, ఇప్పుడు మీకు ఒక పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఈ పీడీఎఫ్‌లో ఆ పోలింగ్ స్టేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరి నంబరు మరియు ఎపిక్ నంబర్స్ బై ఛాన్సెస్ ఉంటాయి. మీరు చూడండి, ఇక్కడ ఎపిక్ నంబర్ గూడా ఉంటుంది. సో, ఆ పీడీఎఫ్ అనేది కంప్లీట్ డౌన్‌లోడ్ అవుతుంది. దీంట్లో మీ నేమ్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ చేయండి. సో, ఇన్ కేస్ మీకు ఎపిక్ నంబర్ ఉంటే మీరు ఆ ఫార్మ్‌లో ఇక్కడ ఎపిక్ నంబర్‌ని ఫిల్ చేయవచ్చు. సో, ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి. నంబరు, పోలింగ్ స్టేషన్ నంబరు అండ్ సెక్షన్ నంబర్. మీ హౌస్ నంబర్‌తోని గూడా చెక్ చేసుకోవచ్చు. మీ మీ హౌస్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తే కంప్లీట్ ఎన్ని మెంబర్స్ ఉంటారో అన్ని మెంబర్స్ డీటెయిల్స్ అనేవి దాంట్లో వస్తాయి. సో, ఇక్కడ నేను చెక్ చేస్తాను. X3 అని చెక్ చేశాను. సో, ఇక్కడ S3 అనేటివి ఉన్నాయి చూడండి. హౌస్ నంబర్స్‌తో పాటు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఈ ఫార్మ్‌లో మీరు ఇక్కడ ఫిల్ చేయండి. సో, థాంక్ యూ.